కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, చాలా బాధ కలుగుతున్నటువంటి ఒక అంశం. ముంబైకి చెందిన నటి కాదంబరి గారు, ఆవిడ తండ్రి ఆవిడ తల్లి ఆశ, వీళ్ళ ఆవేదన, వీళ్ళు కన్నీటి పర్యమంత అయినటువంటి విధానం చూస్తే నిజంగా ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఎక్కడో బొంబాయిలో ఉన్న అమ్మాయిని తల్లిదండ్రులు పెద్దవాళ్ళని పట్టుకొచ్చి అన్యాయంగా అరెస్ట్ చేసి, కుక్కల విద్యాసాగర్ వీడెవడో కూడా ఎవరికి తెలియదు, ఆల్రెడీ ఫ్రాడ్, చాలా పెద్ద ఫ్రాడ్ క్యాండిడేట్ అంటున్నారు. ఒక ఫేక్ ఆ, ఒక ఫేక్ కేసు ఒకటి పెట్టి ఘోరంగా హింసించారంటండి. ఆఖరికి ఆవిడ పాపం నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్, బేసిక్ కామన్ సెన్స్ అండి. అందరికీ తల్లి ఉంటుంది, భార్య ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, తల్లి అయితే కంపల్సరీ ఉంటుంది. అటువంటి బేసిక్ నెసెసిటీస్ కూడా ఇవ్వకుండా కొంతమంది, ఇవే పేర్లు వింటూనే ఉన్నారులేండి: పివి సునీల్, పివిఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, మళ్ళీ వీళ్ళ పేర్లు ఇక్కడ కూడా. అసలు ఏంటంటే, అసలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉందా? నాకు రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకొస్తుందండి: ఫ్రస్ట్రేషన్ 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 అంటాడు. అంటే ఏంటి ఇది? ఏమన్నా 100 తప్పులు లెక్కేస్తున్నారా? ఇంకెప్పుడు నేను ముహూర్తం పెట్టుకున్నారా? విజయదశమ, జమ్మి చెట్టు కావాలా? అంటే ఎలా ఎలా చూడాలి వీళ్ళ మొత్తం వ్యవహారాన్ని? సారీ, మీరు అనాలిసిస్ చేయాలి, నేనే చేసేస్తున్నాను. నాకు అంత బాధ కలుగుతోంది. చెప్పండి మేడం. లేదండి, ఈ ఘటన మట్టుకు విన్న ప్రతి వాళ్ళు రాత్రి, మొన్న ఏవో పైన వార్తలు వచ్చినాయి కానీ రాత్రి ఫుల్ లెంగ్త్ స్టోరీ టీవీ 5 లో చూసిన తర్వాత, నిన్న పొద్దున పేపర్లో రేఖామాత్రంగా వచ్చిన తర్వాత నోట్లో మాట రావట్లేదు. నేను ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న కేసులు చాలా చూశాను. ఒకానొక సందర్భంలో నేను కూడా బాధితురాలనే ఈ చట్టాలకి. అంటే చట్టాలకు కాదు సుమ, చట్టాన్ని వాళ్ళకి ఇష్టంగా మార్చుకున్న వాళ్ళ చేతిలో నేను కూడా బలయ్యాను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ క్షణాన మనం ఏం చేశామో మనకు తెలియదు. మన ఎందుకు వీళ్ళు ప్రశ్నిస్తున్నారో మనకు తెలియదు. మన ఎందుకు శిక్షిస్తామని భయపెడుతున్నారో మనకు అర్థం కాదు. అర్థం కాని అయోమయ స్థితిలో తోచక ఏ ఎవరు సహాయం వస్తారో, ఈ సంగతి బయటికి తెలిస్తే ఆ నన్ను నమ్ముతారో లేదో అని భయపడి ప్రాణాలు గుప్పిట్లో బతికిన కొన్ని రోజులు నాకు గుర్తున్నాయి. కానీ నేను ఏ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని కానీ, అంతకంటే పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణు అనాలని కానీ నేను ఏ రోజు అనుకోలే. నేను చట్టాన్ని నమ్మాను. కొన్నాళ్ళు ఇబ్బంది పట్టా గాని, రాత్రి నిజంగా టీవీ 5 లో ఆ అమ్మాయి వేదన చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా అంత కంఫర్టబుల్ గా లేను నేను మాట్లాడడానికి. కానీ మాట్లాడక తప్పదు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో మాట్లాడాలి. ఎందుకంటే ఎవరమ్మ చచ్చిపోతే ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఎవరైతే అలాంటి కష్టాలు అనుభవించారో వాళ్ళకే తెలుస్తుంది. ఒక్క క్షణం నాకు నా పాత రోజులు గుర్తొచ్చినాయి. అప్పుడు కూడా ఇట్లాగే రాజకీయ ప్రలోభం అనండి, డబ్బులు అనండి, గడ్డి తిన్న పోలీసులు అనండి, వాళ్ళు నా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో అది ఒట్టి కేసు అని చెప్పి కోర్టు కొట్టేసింది. నేను ఏ విధమైన రాజకీయ నాయకులను కానీ 5 పైసలు ఖర్చు పెట్టకుండా కేవలం లాయర్ ఫీజు మాత్రమే ఇచ్చి ఆ కేసు నేను గెలిచాను. నేను నిరపరాధినిగా బయటపడ్డాను. దానికి కొన్ని సంవత్సరాలు నేను కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయినా తిరిగాను నేను. ఎందుకంటే చట్టాన్ని నమ్మాలనుకున్నాను, చట్టాన్ని నమ్మాను. కానీ కొన్ని సందర్భాల్లో అండి, కాతే అది నా ఒక్కదాని మీదే వచ్చింది కాబట్టి, నా కుటుంబం జోలికి రాలేదు కాబట్టి నేను అంత ధైర్యంగా పోరాడగలిగాను. కానీ ఈ అమ్మాయి విషయం అలా కాదు. ఈ అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేసింది. కుటుంబాన్ని అసలు ఆ వేదన చూస్తుంటే మనిషి అనే వాడికి ఎవరికైనా రక్తం మరుగుతుంది. అసలు అంత బాధ పెట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే చట్టం ద్వారా అతను శిక్షించాలనుకుంది. అది తప్ప? జిందాలని, సచిన్ జిందాల్ పేర్లకి వీళ్ళు గొప్ప గొప్ప బడా పారిశ్రామికవేత్తలు. ఇలా ఎంతమంది ఉసురు పోసుకుంటే ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారో,
ఎంతమంది చెమట రక్తాన్ని పీలిస్తే వీళ్ళింత పారిశ్రామికవేత్తలు అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఇది తెలియని విషయం కాదు, మరొకసారి నిరూపితం అవుతుంది. అయితే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాగానే పూల బొకే ఇచ్చి కలిసింది కూడా పేపర్లో వచ్చింది. మామూలుగా పారిశ్రామికవేత్తలు ఎవరు అంత ఆనందంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రారు. అసలు ఆయన ఒక పారిశ్రామికవేత్త వచ్చి కలిసింది పేపర్లో చూసిందే చాలా అరుదు, టీవీలో కనిపించిందే అరుదు. ఎందుకంటే ఏ పారిశ్రామికవేత్త రాలేదు, పరిశ్రమలు పెట్టలేదు, పెట్టిన పరిశ్రమలే వెళ్ళిపోయినాయి. అలాంటప్పుడు ఇంకా పూల గుచ్చాలు ఇచ్చేది, పుష్పగుచ్చాలు ఇచ్చేది ఏముంటది? ఆయన వచ్చాడు అంటేనే చాలా పెద్ద పని పెట్టుకునే వచ్చాడు. వచ్చి నాకు ఈ పని కావాలని అడిగాడు. ఆ నటి చేత ఏమైనా సరే ఆ కేసు విత్డ్రా చేయించాలి. అది వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి వెళ్ళాడు, బిగ్ బాస్ లో టాస్క్ లాగా ఇచ్చి వెళ్తే ఇక యంత్రాంగం మొత్తం కదిలింది. పోలీసులు, రాజకీయ నాయకులు, చట్టాలు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసి గబా గబా ఇక్కడ ఒక ఫేక్ ఎఫ్ఐఆర్, ఫేక్ పొలిటీషియన్ చేత ఒక ఫేక్ ఎఫ్ఐఆర్, ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ తీసుకుని ఈ దేశం డబ్బులు తింటున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీము నెత్తురు ఉంటే, వాళ్ళు అన్నమే తినేదైతే గనక వాళ్ళు ఇలా ప్రవర్తించరు. కుక్కకి బిస్కెట్లు వేసినట్టేసి మిమ్మల్ని ఏమంటారు, ఆ కుక్కల్ని ఏదో అంటారు, రేస్ కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి బలం అంటే. వెళ్ళండి, వేట కుక్కలు అంటారు, వేట కుక్కలు, వేట కుక్కల్లాగా అని బాంబే పంపించి వాళ్ళని తెప్పించి వాళ్ళని హింసించి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే రక్తం మరుగుతుందండి. మళ్ళీ మళ్ళీ ఆ మాట వాడాలనిపిస్తుంది నాకు. కనీసం పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ ఇవ్వరా? ఇలాగా వేధించేది ఆ అమ్మాయిని. పైగా ఈ విద్యాసాగర్ అనేవాడు అసలు ఈ పార్టీలోనే బట్టలు ఇప్పుకుని తిరిగే సంస్కృతి ఉందా? గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మొన్న వాడెవడు అనంతబాబు వీడు, ఇంకా దొరకని వాళ్ళు ఎంతమందో. దొరకని వాళ్ళు ఏంటి, అంబటి రాంబాబు అదే, అవంతి శ్రీనివాస్ అదే. ఏం పుట్టగలరా మీ? అసలు ఎట్లా పుట్టారు, ఎట్లా పెరిగారు, ఎట్లా రాజకీయ నాయకులు అయ్యారో అర్థం కావట్లా మీరు. వాడు టీవీ5 మూర్తి చాలా ఇబ్బంది పడుతూ నేను ఈ ఫోటోలు చూపించలేనండి అని ఆయన అంత ఇబ్బంది పడుతుంటే ఆ స్క్రీన్ మీద ఒక్క ఫోటో మాత్రం చూపించారు, వాడి బుద్ధి ఏంటో తెలియటానికి. అసలు ఆ అమ్మాయి పాపం ఆ ఫోటోలన్నీ చూసి, ఆ స్క్రీన్ షాట్లన్నీ చూసి ఆ అమ్మాయి ఎలా తట్టుకుందండి? మనం ఎక్కడో డైరెక్ట్ గా టీవీ ఛానల్లో ఏదో ఒకటి వస్తేనే మనం ఎంత గగురుపాటికి గురవుతున్నామే, ఇంత సిగ్గుతో చచ్చిపోయినంత పని అవుతుందే. అసలు వాడికి ఎక్కడ సిగ్గు లేదండి, వాడు మనిషా పశువా? అసలు ఈ విధంగా నా అమ్మాయిని వేధించేది. పైగా వాడి మీద ఇంతకు ముందే కేసులు ఉన్నాయంట. కేసులున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తారండి, కేసులున్న వాళ్ళు. అందుకే నేను ప్రతిసారి పోల్చేది, ఎందుకంటే తోటకూర దొంగతనం చేసిన రోజునే ఆ తప్పును తప్పుగా చెప్పి నయానో భయానో మాన్పించాలి కానీ ఆ రోజు మాట్లాడకుండా కూర్చుంటే ఇలా గజ దొంగలు అవుతారు. హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారండి వీళ్ళని. అవును, అవును, వీళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయండి వీళ్ళలో. అలా ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళు తొండముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్లు కొన్ని సంవత్సరాలకి ఈ విధంగా తయారవుతారు. రిపీటెడ్ గా వాళ్ళు ఇంకా చేయకుండా ఉండలేరు అనమాట. మేడం, ఇక్కడ ఈ కేసు విషయంలో ఆవిడే బాలీవుడ్ నటి లైవ్ లో చూపించారు కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నన్ను ఇలా వేధించాడు అని. అంటే యాక్చువల్గా ఫోటోగా తీసుకుని నిర్భయ చట్టం ఉన్నట్టుంది కదా మన రాష్ట్రంలో, నిర్భయ పోలీస్ స్టేషన్స్. అది దిశ పోలీస్ స్టేషన్ అండి. లేదు, అసలు దిశ పోలీస్ స్టేషన్లనే లేవండి. మన అనిత గారు కూడా క్లియర్ చేసింది, మంత్రి కూడా. అసలు దిశ పోలీస్ స్టేషన్ లేవండి, దిశ యాక్ట్ కూడా లేదు అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం ఇది చెయ్యాలి అనుకుంటేనండి, వీళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని
వీళ్ళ చేతులు కట్టేస్తుంది ఎవరో కూడా నాకు తెలియట్లేదు. కానీ ఇంకా వీళ్ళు అసలు మనకు అధికారం వచ్చిందని వీళ్ళు నమ్ముతున్నారా లేదా అని నాకు అనుమానం వస్తుంది వీళ్ళని చూస్తుంటే. అంటే నిజంగా ఇప్పుడు అనిత్ గారికి కూడా ఒక వాడిని ఆ కుక్కల విద్యాసాగర్ అనేవాడిని నిర్భయ యాక్ట్ ప్రకారం 354 ప్రయోగించి బెయిల్ రాని సెక్షన్ అండి అది. ఆ సెక్షన్ కింద వాడిని అరెస్ట్ చేయాలండి. నిర్భయ చట్టం ప్రయోగించాలి ఖచ్చితంగా. ఈ పోలీసులు ఇష్టమైన వాళ్ళ మీద, అంటే వీళ్ళకి కోపం వచ్చిన వాళ్ళ మీద చేసినా చేయకపోయినా నిర్భయ చట్టాలు పెడతారు. కాదు, ఇప్పుడు నిర్భయ చట్టం పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అసలు ఇంకా ఇప్పుడు ఈ నటి మీద కేసు కాసేపు పక్కన పెట్టేయండి. ఒక అమ్మాయికి అలా న్యూడ్ కాల్స్ చేస్తే ఆ అమ్మాయి అభ్యంతరం చెప్తే ఖచ్చితంగా 354 పెట్టాల్సిందేనండి. 354 క్లియర్ గా చెప్పింది ABCD. ఒక మహిళని తేరిపారా 30 సెకండ్లు చూస్తే కేసు, వెంబడిస్తే కేసు, అసభ్యంగా మాట్లాడితే కేసు, సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ చేస్తే తప్పు, అలాగే బట్టలు విప్పమన్నా తప్పే, బట్టలు విప్పినా తప్పే. ఇది మొత్తం ఉందండి చట్టం. ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. మరి నాకు తెలియట్లేదు అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు. ఊరికే రెడ్ బుక్ అని చెప్పడమే సరిపోద్దా? అంటే మేడం ఇక్కడ మనం ఖచ్చితంగా మనం అనిత గారిని కూడా సవాల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఖచ్చితంగా సవాల్ చేయాల్సిందేనండి. మీరు ఎందుకు, ఇంకేం కావాలి మీకు ఆధారాలు? కుక్కల విద్యాసాగర్ మీద 354 సెక్షన్ పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి, హోంమంత్రికి ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వానికి దమ్ముందా? పెట్టే అవకాశం ఉన్నప్పుడు పెట్టట్లేదు అంటే వీళ్ళకి ఏంటి, ఏమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా? వీళ్ళని ఏమన్నా అదృశ్య శక్తులు నడిపిస్తున్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్ లో మహిళా సంఘాలను ఏం చేస్తున్నాయండి నాకు అర్థం కావట్లేదు. మహిళా సంఘాలను ఏం చేస్తున్నాయి? అసలు ఒక మహిళకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అంటే ఇలాగేనా చేసేది? ఇవాళ ఈ మహిళ అవుతుంది, రేపు ఇంకొక మహిళ అవుతుంది. ఇంత చేసి ఆవిడ మీద ఆ పారిశ్రామికవేత్త మీద కేసు విత్డ్రా చేసుకునే వరకు మీరు వెంబడించి వేటాడారు కదా. వేట కుక్కల్లాగా రాజకీయం ఒక పక్క, పోలీసు వ్యవస్థ ఒక పక్క, చట్టాలను దుర్వినియోగం చేయటం ఇంకొక పక్క. 3 యంత్రాంగాల్ని చేతిలో పెట్టుకుని ఒక్క ఆడపిల్లని, ఈ మడమ తిప్పని వీరులు కదా వీళ్ళు. సింహం సింగిల్ గా వస్తుంది కదా వీళ్ళకి. మరి నిజంగానే ఆ పారిశ్రామికవేత్తకి ఈ అమ్మాయి అన్యాయం చేసింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సింహం కదా, సింగిల్ గా వెళ్ళాలి కదా. మరి వీళ్ళందరినీ ఎందుకు వాడుకున్నాడండి? ఏది ఏమైనప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ కేసుని వదలటానికి వీల్లేదు. ఆ అమ్మాయికి నష్టపరిహారం చెల్లించటం అనేది వైసీపీ పార్టీ 100 జన్మలు ఎత్తినా గాని ఈ పోలీసులు ఎవరైతే అమ్మాయిని అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఆ అమ్మాయి ముందు మోకాళ్ళు మీద కూర్చుని క్షమాపణ కోరినా గాని తప్పులేదండి. ఏమిస్తే ఆ అమ్మాయి బాధని మనం చేయగలుగుతామండి? ఎన్ని నెలలు అయిపోయింది, ఈ రోజుకి అలా కుళ్ళి ఏడుస్తుంది అంటే అమ్మాయి ఎంత బాధపడి ఉంటది. నేను 6 నెలలు నిద్రపోలేదని చెప్తుందండి. దీనికి ఎవరిస్తారు, ఎవరు మూల్యం కడతారు అసలు చెల్లించడం సంగతి తర్వాత? బాగా చెప్తావు కదా నువ్వు, జైల్లో ఉంటే ఎంత కష్టమో అనుభవించిన వాడిని నాకు తెలుసు. ఇలాంటి సోది కబుర్లు చెప్పేవాడు కదా జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల ముందు. అంటే ఆ బాధ అంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చెప్పాడు ఈ కథలన్నీ, ఈ పెట్ట కథలన్నీ. మరి నీకు తెలుసుగా ఆ అమ్మాయిని ఎట్లా జైల్లో పెట్టించావు? అందుకని వీళ్ళ చర్మాలు మొద్దుబారిపోయినాయండి. ఇవాళ తుపాకీ గుండుతో కాల్చినా గానీ ఆ చర్మంలో నుంచి గుండు కూడా వెళ్ళదు వీళ్ళకి. అంతగా బండబారిపోయారు, మొద్దుబారిపోయారు వీళ్ళు. నిలువెల్లా స్వార్థం. పాపం పాములను అంటారు కానీ విషపూరితమైనవి అని వీళ్ళండి. విషం మనుషులంటే వీళ్ళు. ఆ అమ్మాయిని అంతా బాధ పెట్టారు. అమ్మాయి తండ్రి మర్చెంట్ నేవీలో పనిచేశాడు, తల్లి RBI ఎంప్లాయీ. ఈ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి,
డాక్టరేట్ వచ్చింది ఆ అమ్మాయికి. అదే మరి మోటోడికి ఏం తెలుసు మొగల్పు వాసన అని. ఆ అమ్మాయి దురదృష్టం ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడటం, ఇలాంటి వాళ్ళ దృష్టిలో పడింది చూసారా, అది చాలు ఆ అమ్మాయి జీవితానికి. కానీ ఇప్పటికైనా భయపడాల్సింది లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చెయ్యకపోతే ఇంతకంటే అబాస్పాలు ఇంకొకటి లేదు. మిమ్మల్ని ఆ అమ్మాయికి న్యాయం చెయ్యలేని పరిస్థితులు ఏంటో చెప్పండి. లీడర్ సినిమాలో చెప్పినట్లు ఒక అమ్మాయికి, ఒక ఆడపిల్లకి న్యాయం చెయ్యని పోస్ట్ ఉంటే ఎంత, ఊడితో ఎంత అన్నది ప్రతిసారి గుర్తొస్తుంది మనకు ఆ మాట. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ డైలాగ్ ని. కథలో కబుర్లు చెప్పటం కాదు, గంటలు గంటలు స్పీచ్లు ఇవ్వటం కాదు. అనిత గారు ఈ కేసులో ఏం చేస్తారో మీరేం చేస్తారని చూస్తున్నాం. వైసీపీ వాళ్ళ చేతిలో మీరెంత క్షోభపడ్డారో మాకు తెలుసు. నా మీద కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో, నాకు కూడా వేధింపులు వస్తున్నాయి అని చెప్పి మీరు మహిళా కమిషన్ దగ్గరికి మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు. వాసిరెడ్డి పద్మకి మీరు ఒక అర్జీ ఇద్దామని వెళ్తే ఆ సందర్భం ఏంటి, భారతీరెడ్డి మీద కామెంట్స్ చేశారని చెప్పి ఒక స్టార్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇది ఎంత తప్పు అని మాట్లాడుతుంటే, మరి నన్ను కూడా అన్నారు కదా ఏంటి సంగతి అని చెప్పి వెళ్ళింది ఆవిడ. మీకు అది కూడా గుర్తు రావట్లేదా? మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించారు వైసీపీ పార్టీ వాళ్ళు, మిమ్మల్ని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు వాళ్ళు. ఇలాంటివి చేసినప్పుడు అది కూడా మీకు గుర్తు రావట్లేదా? మీరెందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. మీ మౌనం వెనకమాల ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ మీ హోమ్ మినిస్టర్ పదవికి ఇవాళ పదును పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇవాళ హోమ్ మినిస్టర్ పరిస్థితి స్థాయిలో మీరు ఉన్నారు అంటే ఇదేదో ఆషామాషిగా వచ్చింది పోస్ట్ కాదు. మీకు మీరేంటో మీరు నిరూపించుకున్నారు రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి. డక్కామొక్కీలు తిన్నారు, ఎదురు దెబ్బలు తిన్నారు, కష్టాలు పడ్డారు, ఏడ్చారు. చెప్పారుగా మీరు ఒకసారి, నేను నా పిల్లలు ఏం వింటారో ఈ వార్తలు విని, ఆ అసెంబ్లీలో విని నా పిల్లలు ఏం బాధపడతారోనని ఇంట్లో టీవీ పెట్టలేదు అని, ఎన్నో రోజులు ఇంట్లోంచి బయటికి రాలేదు అని. మరి బాధితుల్లో మీరు కూడా ఒక సహానుభూతిని పొందండి. ఇవాళ కావాల్సింది ఆ అమ్మాయికి సింపతి కాదండి, ఎంపతి కావాలి. ఆమె బాధని మనం కూడా అనుభవిస్తేనే ఆమెకి న్యాయం చేయగలుగుతాం. అందుకే నేను ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాను. మీరు కూడా అది ఆవేదన అంటారా, చట్టాన్ని ప్రయోగించడం అంటారా, ఇంకొకటి అంటారా? విద్యాసాగర్ని మట్టుకు మీరు 24 గంటల్లో నిర్భయ చట్టం పెట్టి అరెస్ట్ చేయకపోతే మీరు హోంమంత్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రైట్, చూద్దాం మేడం అనిత గారు ఎలా రియాక్ట్ అవుతారు. దేనికంటే మన అందరం, ఆవిడ ఒక ఫైటర్ అండి నిజంగా. చాలా చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ లైఫ్ కూడా. ఆవిడ మరి ఇది ఆవిడకి ఏ సందర్భాలు ఆవిడ చేతులు కట్టేస్తున్నాయా లేకపోతే ఏంటో తెలియట్లేదు. అంటే చూద్దాం అనిత గారు ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా నిలబడతారు మన రాష్ట్రంలో అని ఆశిస్తూ ధన్యవాదాలు.